రేషన్ బియ్యం ఏడికి పోతున్నాయంటే బీర్ల తయారీకి పోతున్నాయట. రేషన్ బియ్యం బీర్ల తయారీకి నూకగా మర పట్టించి సరఫరా చేస్తున్నారు. దొడ్డు బియ్యం కిలోకి 10 రూపాయల చొప్పున ఇచ్చి సేకరణ. బియ్యం బదులు నిత్యావసరాలు కూడా సరఫరా చేస్తున్న డీలర్లు. ఇట్లా మహబాద్ జిల్లా కేసముద్ర మండలం మహమూద్ పట్నం గ్రామ శివారులో రైస్ మిల్లులో నూకలుగా మరాడించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం శుక్రవారం మిల్లులో సోదాలు నిర్వహించి 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏం లేదండి, ఆ రేషన్ బియ్యం ప్రజలకు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ దేయంగానే ఇంకొక ఆయన వస్తాడు, దాన్ని 10 రూపాయలకు కొంటాడు. తేవడం అమ్మడం ఇది ఆనవాయితీగా మారిపోయింది. అందుకే ఆ రేషన్ షాపులో ఇస్తే సన్న బియ్యం అని ఇవ్వండి, లేకపోతే డబ్బులన్నీ ఇవ్వండి, అవన్నీ కొనుక్కొని తింటారు. మీరు 6 కిలోలు ఇచ్చే దగ్గర ఆ 3 కిలోలే సన్న బియ్యం ఇవ్వండి, తినే బియ్యం ఇవ్వండి. ఇగో మహబాద్ జిల్లాలో కొంతమంది డీలర్ల వద్ద గుర్తించిన నిత్యావసర సరుకులు ఇవి. బియ్యం వద్దనుకున్న కార్డుదారులకు కిలోకు 10 రూపాయల చొప్పున లెక్కగట్టి ఆ మేరకు నిత్యావసర సరుకులు డీలర్లే ఇస్తున్నారట. అబ్బా ఏం దందారా బాబు ఇది. అంటే ఇప్పుడు నాకు బియ్యం వద్దు, అమ్మ నువ్వు బియ్యం తీసుకున్నావా తీసుకోవా, కిలోకి 10 రూపాయలు ఇస్తాం. 6 కిలోలు ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకో, 6 12 వస్తాయి. 12 ఇంటూ 10 రూపాయలు 120 రూపాయలు మీకు వస్తాయి. ఆ 120 రూపాయలు కూరగాయలు తీసుకోపో, 120 రూపాయలు ఉప్పు తీసుకోపో, పప్పు తీసుకోపో, ఏదో ఒకటి తీసుకోపో. ఇదో దందా. ఈ బియ్యం ఏడికి పోతున్నాయి, బీర్ల తయారీకి పోతున్నాయట. రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ఎక్కువ శాతం బీర్ల తయారీ కంపెనీలకు తరలుతోంది. నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే తనిఖీల్లో చిక్కుతామనే భయంతో బియ్యాన్ని నూకగా మార్చి మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని బీర్ల తయారీ కంపెనీలకు టన్నుల కొద్దీ సరఫరా చేస్తున్నారు. దొడ్డు బియ్యంలో గంజి శాతం అధికంగా ఉండడంతో మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుందట. తక్కువ ధరకు కూడా వస్తుండడంతో బేవరేజెస్ కంపెనీలు వీటి కొనుగోలుపైన ఆసక్తి చూపుతున్నాయి. పౌర సరఫరాల శాఖ తనిఖీలో ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, కేసముద్రం, గూడూరు, చిన్నరావుపేట, నెక్కొండ, దుగ్గొండి ప్రాంతాల్లోని పలు మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రాత్రిపూట నూకగా మారుస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 225 కేసులు నమోదైనాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు ఏటా 150 వరకు నమోదవుతున్నాయి. బోధన్ డివిజన్లోని 3 మిల్లులు, నిజామాబాద్ డివిజన్లో 2, ఆర్మూరు డివిజన్లో 1 మిల్లులో బియ్యాన్ని నూకగా మారుస్తున్నారు. ఈ దందాలో దళారులుగా ఉన్న వారిలో అత్యధికులు రౌడీ షీటర్లే అని ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పలు మిల్లుల్లో ఈ దందా నడుస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు రేషన్ డీలర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దొడ్డు బియ్యం అవసరం లేదు అనుకునే లబ్ధిదారుల నుంచి కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లించి తీసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని మిల్లర్లకు కిలోకు 15 నుంచి 18 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మిల్లర్లు వాటిని నూకలుగా మరాడించి బేవరేజెస్ కంపెనీల కంటే బీర్ల కంపెనీలకు డిమాండ్ను బట్టి 25 నుంచి 35 రూపాయల చొప్పున అమ్ముతున్నారట. చూసుకోరిగా కొన్ని చోట్ల చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న సమాచారం అందగానే ఈ దందాలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి కిలోకు 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఎంత పగడ్బందీ దందా ఇది. ఏమన్నా రూపాయి ఉపయోగం ఉందా ఈ బియ్యం ఇవ్వడం వల్ల? అందుకే ఆ సన్న బియ్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు డబ్బులని నగదు బదిలీ కింద డబ్బులని ఇవ్వండి. ప్రతి రేషన్ కార్డు ఆయనే కొనుక్కుంటారు, వాళ్ళే కొనుక్కుంటారు మహిళలు. ఏం లాభం? అంటే చివరికి మనం రూపాయికి ప్రభుత్వం ఇచ్చే బియ్యం 35 రూపాయలకు అమ్ముకుంటున్నారు బీర్ల కంపెనీ వాళ్ళకి. ఏం ఘోరం ఇది.